ఎస్ఎల్బీసీ టన్నెల్లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2 రోజుల క్రితం ఒక కార్మికుడి డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చిన సహాయక సిబ్బంది ఇప్పుడు మిగిలిన వారి కోసం ఆచూకీ చర్యలు చేపట్టాయి. జీపీఆర్ క్యాడవర్ డాగ్స్ తో గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాయి. ఎండ్ పాయింట్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్లు చేయడం డేంజర్ గా మారాయి. D2 ఏరియాలో మరో 3 కార్మికుల ఆనవాళ్ల కోసం గాలింపు జరుగుతోంది. సహాయక చర్యల్లో సింగరేణి బృందాలు, సౌత్ సెంట్రల్ రైల్వే బృందాలు, ర్యాట్ మైనర్స్ పాల్గొంటుండగా ఇప్పుడు రోబోలు రంగంలోకి దిగాయి. అన్వీ రోబో బృందంతో పాటు మొదటి షిఫ్ట్లో 110 మంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు టన్నెల్లోకి వెళ్లాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2 రోజుల క్రితం ఒక కార్మికుడి డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చిన సహాయక సిబ్బంది ఇప్పుడు మిగిలిన వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టాయి. జీపీఆర్ క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాయి. ఎండ్ పాయింట్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్లు చేయడం డేంజర్ గా మారాయి. D2 ఏరియాలో మరో 3 కార్మికుల ఆనవాళ్ల కోసం గాలింపు జరుగుతోంది. సహాయక చర్యల్లో సింగరేణి బృందాలు, సౌత్ సెంట్రల్ రైల్వే బృందాలు, ర్యాట్ మైనర్స్ పాల్గొంటుండగా ఇప్పుడు రోబోలు రంగంలోకి దిగాయి. అన్వీ రోబో బృందంతో పాటు మొదటి షిఫ్ట్లో 110 మంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు టన్నెల్లోకి వెళ్లాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, రోబోల రెస్క్యూపై అప్డేట్స్ ఏంటి? టన్నెల్లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్స్ చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓవైపు రోబోలు రంగంలోకి దిగితే మరోవైపు కెడవర్ డాగ్స్ తమ పని తాము చేసుకుపోతున్నాయి. ముఖ్యంగా D1, D2 ఏరియాలో ఏదైతే ఐడెంటిఫై చేసిన ఏరియాలలో ఆ ఏరియాలోనే ఎక్స్కవేషన్స్ జరుగుతున్నాయి, డిగ్గింగ్ చేస్తున్నారు. ప్రధానంగా వస్తున్నటువంటి అవరోధాలను మాత్రం అధిగమిస్తూ చాలా రెస్క్యూ బృందాలు అయితే చాలా ముందుకు వెళ్తున్నాయని చెప్పవచ్చు. ఇవాళ చాలా ఒక కీలకమైన పురోగతి ఏంటంటే రోబోలు రంగంలోకి దిగడం. బహుశా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా అరుదుగా మనం చూస్తుంటాం. సో రోబోల్ని కూడా రంగంలోకి దించారు. రోబోల రిజల్ట్ ఏ మేరకు ఉంటుందో చూడాలి. ప్రత్యేకించి D2 ఏరియా ప్రమాదం జరిగిన స్థలం, ఆ ప్రాంతంలో ఇంకా ఎక్స్కవేషన్స్, డిగ్గింగ్ అనేది జరుగుతూ ఉంది. సో నీటి ఊట కూడా వస్తుంది. ముఖ్యంగా ఆ ఏరియా చాలా డేంజర్ జోన్. ఏంటంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. సో స్లైడింగ్ జరిగే అవకాశం కూడా 100కు 100% ఉందన్న కోణంలో కూడా వాళ్ళు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వారియర్స్ లాగా ముందుకు వెళ్తున్నారు. రెస్క్యూ బృందాల్లో ప్రత్యేకించి సింగరేణి D2 ఏరియాలో పనిచేస్తుంది. సో స్లైడింగ్ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చాలా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా దుంగలు ఏవైతే వుడ్కు సంబంధించినటువంటి దుంగలు ఉన్నాయో వాటిని లోపలికి తీసుకెళ్లారు. ప్రత్యేకించి సింగరేణిలో ఇట్లాంటి ఆపరేషన్స్ జరుగుతాయి. సింగరేణిలో స్లైడింగ్ జరిగే అవకాశం ఉన్న ఏరియాలో వాళ్ళు దుంగల సపోర్ట్ తీసుకుంటారు. వుడ్ చెక్కలు అని అంటాం మనం. ఆ చెక్కల్ని పేరుస్తూ వాళ్ళు స్లైడింగ్ జరగకుండా ఆ ఏరియాలో పనిచేస్తున్నారు. సో కెడవర్ డాగ్స్, కేరళకు సంబంధించిన కెడవర్ డాగ్స్ కూడా ప్రత్యేకించి దాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి ప్రభాత్ కానీ, జార్జ్ కానీ ఇండికేషన్స్, కెడవర్ డాగ్స్ ఇస్తున్నటువంటి ఇండికేషన్స్ దృష్టిలో ఉంచుకొని ఆ ఏరియాలోనే రెస్క్యూ బృందాలు చాలా ఇన్వాల్వ్ అవుతూ ఎక్స్కవేషన్ చేస్తున్నాయి, డిగ్గింగ్ చేస్తున్నాయి. ఎక్స్కవేటర్లు కూడా ఐరన్ పార్టికల్స్ని సెపరేట్ చేయడం, దాన్ని వెరీ చేస్తూ లోకో ద్వారా బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. D1, D2 ఏరియాలో జరుగుతున్నటువంటి సహాయ చర్యలు కనుక పరిశీలిస్తే D1లో ర్యాట్ హోల్ మైనస్ తవ్వకాలు చేస్తున్నారు. సో డిగ్గింగ్ చేస్తున్నా కూడా నీటి ఊట వస్తుంది. వాటిని డీవాటరింగ్ పంపుల ద్వారా డీవాటరింగ్ చేస్తున్నారు, బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం టన్నెల్లో 14 కిలోమీటర్ల ఏరియా ఉంటే అందులో ప్రతి 2.5 కిలోమీటర్ కూడా నీటి పంపింగ్ స్టేషన్ ఉంది. క్షణక్షణం కూడా డీవాటరింగ్ ఆలస్యం జరగకుండా డీవాటరింగ్ బయటికి పంపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో ఇంకా కూడా నీటి ఊట క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇక D2 ఏరియాలో వస్తున్నటువంటి నీటిని పంపించేందుకోసం 3 3HP మోటార్స్ ఉన్నాయి. ఒక 1HP 5 HP మోటార్స్ ఒకటి ఉంది, 7 HP మోటార్ ఒకటి ఉంది. సో అక్కడ ఏరియాలో కూడా వస్తున్నటువంటి నీటి ఊటను క్రమక్రమంగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ షిఫ్ట్లో దాదాపు 110 మంది రెస్క్యూ బృందాలు లోపలికి వెళ్ళాయి. సో అట్లా ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది అనేది మనం చూడాల్సి ఉంది. సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న సందర్భంలో ప్రత్యేకించి అక్కడ కొంత స్మెల్ వస్తుంది. ఆ ఏరియాలోనే డిగ్గింగ్ చేస్తున్నారు. గ్యాస్ కట్టింగ్ ద్వారా ఐరన్ పార్టికల్స్ని వేరు చేస్తూ బయటికి లోపల ఉన్న వాళ్ళని బయటి కోసం ఆచూకీ కోసం ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. మనకు 16వ రోజు దొరికినటువంటి గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీ దొరికిన ఏరియాలోనే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడ స్మెల్ వస్తుంది. సో కొంత ఏదైతే టన్నెల్ బోర్ మిషన్లో పనిచేస్తున్నప్పుడు, ఆపరేట్ చేస్తున్నప్పుడు కొంత పాత బట్టలు వాడుతుంటారు. సో ఆ క్లాత్స్ అవన్నీ వస్తున్నాయి. సో ఈ డెడ్ బాడీ వచ్చే అవకాశం ఉందన్న యాంగిల్లో కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఆశించిన ఫలితాలు అయితే రావట్లేదు. కానీ ప్రమాదంలో మాత్రం వాళ్ళు 24 గంటలు బ్రేక్ తీసుకోకుండా 2-3 షిఫ్ట్లు కంటిన్యూ చేస్తున్నటువంటి సిబ్బంది మనకు ఎక్కువగా కనిపిస్తారు. అటు సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది కానీ, ర్యాట్ మైనర్స్ కానీ, సింగరేణి సిబ్బంది, ఆ 3 చాలా కీలకమైన విభాగాలు. మరోపక్క ఇవాళ రంగంలో దిగిన రోబోలు
ఎంత మేరకు రిజల్ట్ తీసుకొస్తాయనేది చూడాల్సి ఉంది. ఇప్పటివరకు మానవ ప్రయత్నం అయితే శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణాలను అరచేత పెట్టుకొని మరి ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారియర్స్ లాగా దూసుకుపోతున్నారు. సో రిజల్ట్ కోసం మాత్రం చాలా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మిగతా ఒక డెడ్ బాడీ, గురుప్రీతికి సంబంధించిన డెడ్ బాడీ రికవర్ అయింది. మిగతా 7 కోసం అన్వేషణ నిరంతరం కొనసాగుతుంది. ఏదైతే ఇరుకైన టన్నెల్ ఉందో ఆ శ్వాస కూడా ఆడని ఆ టన్నెల్లో అత్యంత క్రూషియల్ ఏరియాలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఇందులో ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, ఎస్పీడీసీఎల్, అట్లాగే కీలక సంస్థలు, ఇందులో పనిచేస్తున్న సంస్థలన్నీ కూడా చాలా కీలకమైన సంస్థలే. డోగ్రా ఏరియా రెజిమెంట్ ఏరియాలో పనిచేసినటువంటి కల్నల్గా ఉన్న పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ఇండియన్ ఆర్మీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇక ఎంటైర్ రెస్క్యూ ఆపరేషన్స్ని మానిటరింగ్ చేస్తున్నటువంటి స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్, నార్కల్ కలెక్టర్ సంతోష్ కుమార్, అట్లాగే ఎస్పీ వైభవ్ గైక్వాడ్ వాళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తూ ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న వీళ్ళందరూ కూడా ప్రతి రెస్క్యూ టీం లోపలికి వెళ్ళి బయటకు వచ్చే సందర్భంలో 3 షిఫ్ట్లు ప్రతిరోజు వెళ్తాయి. ఆ షిఫ్ట్లు వెళ్ళే సందర్భంలో లోపల నుంచి బయటికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఫర్దర్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎట్లా కంటిన్యూ చేయాలనే యాంగిల్లో మాత్రం ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. సో ఇప్పటివరకు లోపల D2 ఏరియాలో ఉన్నటువంటి మనోజ్ కుమార్ ఆచూకీ లేదు. అట్లాగే శ్రీనివాసు, మరొక ఇంజనీరు శ్రీనివాసు, ఆయన ఆచూకీ కూడా దొరకలేదు. ఇక సన్నీ సింగ్ ఎవరైతే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తి ఉన్నారో ఆయన కూడా D2 ఏరియాలో ఈ 3 సంబంధించిన డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ ఏరియాలో కూడా చాలా డిగ్గింగ్ చేస్తున్నారు. ప్రయత్నాలు అయితే శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఎక్కడ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. D1 ఏరియాలో ప్రత్యేకించి TBM కొంత ఫ్రంట్ ఏరియా ఉంటుంది, TBM బ్రేక్ అయిన ఏరియాలో. సో ఆ ఏరియాలో కూడా D1 ఏరియాలో చాలా ముమ్మరమైన ప్రయత్నాలు ర్యాట్ హోల్ మైనర్స్ చేస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది TBM సంబంధించిన అవశేషాలు కట్ చేస్తున్నారు. సో ఆ ఐరన్ పార్టికల్స్ అన్నింటిని కూడా కట్ చేస్తూ మిగతా ఏరియాని రెస్క్యూ ఆపరేషన్స్కి ఈజీగా ఉండేటందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. సో మనం పర్టికులర్గా D2 ఏరియాలో నిన్న కెడావర్ డాగ్స్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తున్న విజువల్లో ఎవరైతే జార్జ్ కెడావర్ డాగ్స్ని బాడీ రిమైన్స్ డిటెక్షన్ సంబంధించినటువంటి డాగ్స్, ఇవి కేరళ నుంచి వచ్చిన ఇవి హిమాచల్ ప్రదేశ్లో కానీ అట్లాగే ప్రత్యేకించి మనకు కేరళలో వయనాడులో ల్యాండ్ స్లైడింగ్ జరిగినప్పుడు 64 డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయడంలో ఈ డాగ్స్ చాలా కీలకమైన పాత్ర పోషించాయి. వీటి పేరు మాయా మేరీ. అవి ఇస్తున్నటువంటి ఇండికేషన్స్ ఏంటంటే లోపల కొంత స్మెల్ని గుర్తించినప్పుడు అవి స్మెల్ చేయడం వాళ్ళ స్వభావం. ప్రత్యేకంగా పోలీసులు దీన్ని ట్రైన్ చేశారు. సో ఆ స్మెల్ని గుర్తుపట్టి అవి బాడీలో కొంచెం అబ్జర్వేషన్ చేంజ్ చేస్తాయి. వాటిని ఐడెంటిఫై చేస్తూ కెడావర్ డాగ్స్ని ఆపరేట్ చేసినటువంటి సివిల్ ఆఫీసర్స్, అటు జార్జ్ కానీ లేకపోతే ప్రభాత్ కానీ వాళ్ళంతా కూడా ఇస్తున్నటువంటి ఇండికేషన్స్, ఖచ్చితమైన సమాచారం ఇక్కడ బాడీస్ ఉంటాయని చెప్తున్న నేపథ్యంలో అక్కడే డిగ్గింగ్, ఎక్స్కావేషన్ అయితే జరుగుతుంది. ఈ ఎక్సలేటర్ల ద్వారా హైడ్రా సిబ్బంది కూడా ఐరన్ పార్టికల్స్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితమైన సమాచారం మేరకు ఇంకా అక్కడ ఎట్లాంటి డెడ్ బాడీస్ ఐడెంటిఫై కాలేదని చెప్తున్నారు. కేవలం స్మెల్ ద్వారా మాత్రమే ఉండొచ్చు అన్న భావన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ స్మెల్ వస్తున్న నేపథ్యంలో అక్కడనే చాలా శక్తికి మించి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణాలని లెక్క చేయకుండా రెస్క్యూ బృందాలు అయితే ప్రయత్నం చేస్తున్నారు. సో ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చాలా తీవ్రంగా కొనసాగుతున్నాయి. రిజల్ట్ కోసం మాత్రం చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పి రెస్క్యూ బృందాలు అయితే చెప్తున్నాయి. అయితే ఇంకొక సెకండ్ డెడ్ బాడీ కూడా దొరికే అవకాశం ఉందని చెప్పి రెస్క్యూ బృందాలు చెప్తున్నప్పుడు కూడా పరిస్థితులు అనుకూలంగా లేవని మాత్రం రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. సో ఏదైనా సరే కంటిన్యూస్గా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి. ఓవర్ టు యూ శ్రవంతి. Nothing? Nothing? Nothing?